నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మరో వైసీపీ నేత అరెస్ట్, గుజరాత్లో మూసేశారు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. మరో వైసీపీ నేత అరెస్ట్ అని చెప్పేసి ఆశ్చర్యంగా ఉందా? ఎస్. అయితే ఈ నేత కూడా కుమారుడి వల్లే కటకటాల పాలయ్యాడు అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఎందుకంటే తమ్మినేని సీతారాం కూడా ఆల్మోస్ట్ కుమారుడి వల్ల అరెస్ట్ అయ్యే స్థాయికి వెళ్ళి కండిషన్ బెయిల్ తెచ్చుకున్నారు. సీదిరి అప్పలరాజు చూస్తే తన కుమారుడి వల్లే జైలు పాలై రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కూడా తన కుమారుడు చేసిన పనుల వల్లే, తన కుమారుడికి అండగా నిలబడటం వల్లే, ఆ తప్పుల్ని సమర్థించటం వల్లే ఇప్పుడు ఈయన కూడా జైలు పాలయ్యారు. అంటే రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్ళబోతున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోర్టులో ప్రవేశపెడితే మరి కిడ్నాప్, బెదిరింపుల కేసుల్లో రిమాండ్కి ఖచ్చితంగా పంపిస్తారు కదా. సో కాబట్టి ముస్తఫా కూడా రిమాండ్కు వెళ్ళే అవకాశమే ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే గుజరాత్లో ఈయనని నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. ఇది మాత్రం ఖాయం. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒక్కసారి వివరాల్లోకి వెళదాం. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నేతల కుమారుల తీరుతో వరుసగా వారి తండ్రులు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. కిడ్నాప్ కేసులు కాదు, వాళ్ళ తండ్రులు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే షేక్ ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్పై కిడ్నాప్ కేసు నమోదైంది. ఒక ఎస్సీ వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేసి డబ్బులు తేవాలని డిమాండ్ చేసే ఆరోపణలపై ఇరువురి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా వివరాల్లోకి వెళదాం ఏం జరిగిందనేది. పోలీసులు సమన్వయంతో వ్యవహరించి బాధితులను విడిపించినప్పటికీ కీలక నిందితులు పరారీలో ఉన్నారు. అంటే ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ ఇద్దరూ కూడా పరారీలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మిగతా వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి బాధితులు పోలీసుల కథనం ప్రకారం చూస్తే మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు గుంటూరులో పొగాకు గోదాం ఉంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడానికి చెందిన కడిమి సూర్యచంద్రం అనే వ్యక్తి అన్నదాతల నుంచి పొగాకు సేకరించి గుంటూరులో ముస్తఫాకు విక్రయిస్తూ ఉండేవాడు. ఇటీవల ముస్తఫా ఇచ్చే డబ్బు గిట్టుబాటు కావటం లేదంటూ, అండర్లైన్ చేసుకోవాలి ఇది, ఇటీవల ముస్తఫా ఇచ్చే డబ్బు గిట్టుబాటు కావటం లేదంటూ సూర్యచంద్రం సరుకును గుంటూరులోనే మరో కంపెనీకి విక్రయిస్తున్నాడు. అంటే ముస్తఫా ఇచ్చే కంపెనీ డబ్బులు తక్కువగా ఉన్నాయి, వేరే కంపెనీ ఎక్కువగా ఇస్తుందంటే ఏంటి? ఈ మధ్య మరి 2024లో డబ్బులు బాగా ఖర్చు అయినాయేమో, మరి ఆ డబ్బులన్నీ తిరిగి రాబట్టుకోవాలంటే తనకి పొగాకు తెచ్చి విక్రయిస్తున్న వ్యాపారికి తక్కువ అమౌంట్ ఇచ్చే, వేరే కంపెనీ కన్నా తక్కువ అమౌంట్ ఇస్తే మరి ఆ అమౌంట్ అంతా కూడా ముస్తఫాకి మిగిలినట్టేగా. ఇక ఈ క్రమంలోనే సూర్యచంద్రం కుమారుడు అభి తన డ్రైవర్ బాలరాజు, గుమస్తా దుర్గారావుతో కలిసి సోమవారం రాత్రి పొగాకు బేళ్లను సొంత వాహనంలో లోడ్ చేసుకుని కొయ్యలగూడెం నుంచి గుంటూరు బయలుదేరాడు. అంటే లాస్ట్ వీక్ మండే జరిగింది ఇది. అయితే కాసేపటికే అభి ఏడుస్తూ తండ్రికి ఫోన్ చేశాడు. ముస్తఫా కుమారుడు బషీర్, ఆయన అనుచరులు 2 కార్లలో వచ్చి మమ్మల్ని నూజివీడులో కిడ్నాప్ చేశారు. ముస్తఫా అలాగే పొగాకు బేళ్లతో పాటు వ్యాన్ కూడా లాక్కున్నారని వాపోయాడు. తమను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని, వాళ్లకు ఇవ్వాల్సిన డబ్బులు చెల్లిస్తేనే వదిలేస్తామంటున్నారని అభి తెలిపాడు. అయితే వెంటనే సూర్యచంద్రం అలర్ట్ అయ్యి మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు కాల్ చేశాడు. మాకివ్వాల్సిన డబ్బులు తీసుకుని వెంటనే గుంటూరులోని పొగాకు గోదాం వద్దకు రావాలని, లేదంటే నీ కొడుకు నీకు దక్కడని ముస్తఫా ఆయన్ని బెదిరించాడు. ఆందోళనకు గురైన సూర్యచంద్రం పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ముస్తఫా పొగాకు గోదాములు గుంటూరు జిల్లా పెదకాకాణిలో ఉన్నందున బాధితులను అక్కడే బంధించి ఉంటారనే అంచనాకు వచ్చిన నూజివీడు పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్కి సమాచారం ఇచ్చారు. అంటే నూజివీడు పోలీసులు పెదకాకాణి పోలీసులకి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. వెంటనే పెదకాకాణి పోలీసులు ముస్తఫాకు ఫోన్ చేశారు. డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చట్టపరంగా చూసుకోవాలి తప్ప సూర్యచంద్రం కుమారుడిని కిడ్నాప్ చేయడం తగదని హితవు పలికారు. వెంటనే అభిని అప్పగించి మీ కుమారుడు బషీర్ను స్టేషన్లో లొంగిపోయేలాగా చూడాలని స్పష్టం చేశారు. మంగళవారం నాడు తెల్లవారుజామున బాధితులను వెంటబెట్టుకుని కిడ్నాపర్ల ముఠా పెదకాకాణి ఠాణాలో లొంగిపోయింది. నిందితులపై ఎస్సీ ఎస్టీ వేధింపులు, కిడ్నాప్ సహా పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అయితే కీలక నిందితులైన బషీర్ హైదరాబాద్ పారిపోయినట్లుగా సమాచారం. మంగళవారం మధ్యాహ్నం బషీర్ కారు నడుపుతూ వెళ్తున్నట్టుగా ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ గేట్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అంటే ఇవాళ మంగళవారం కదా, గత మంగళవారం ఈ ఇన్ఫర్మేషన్ జరిగింది. కీసర టోల్ గేట్లో సీసీ కెమెరాల్లో రికార్డు కూడా అయింది బషీర్ పారిపోతున్నట్టు. అంటే ఇక్కడ మనం మొత్తం చూస్తే వ్యవహారం ఏంటంటే డబ్బుల కోసమే ఇదంతా చేశాడు. ముస్తఫా కొడుకు డబ్బుల కోసమే అభిని కిడ్నాప్ చేశాడు. అభి కిడ్నాప్ చేస్తే ఇది తప్పు, నేను ప్రజా జీవితంలో మొన్నటి వరకు ఇప్పుడు నా కుమార్తె కూడా
ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఉన్నారు, ఒక నియోజకవర్గానికి ఒక పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్నారు, నువ్వు ఇలా చేయటం తగదు అని కుమారుణ్ణి మందలించి ఈ కిడ్నాపులు ఇవన్నీ తగదు అని చెప్పి అభిని విడిపించాల్సింది పోయి ముస్తఫా కూడా బషీర్కి సపోర్ట్ చేస్తూ డబ్బులు ఇవ్వకపోతే నీ కుమారుడు నీకు దక్కడు అని చెప్పి సూర్యచంద్రానికి చెప్పాడంటే ఎంత తెగించి ఉంటారు డబ్బు కోసం అనేది మీరు ఇక అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద బషీర్ పారిపోయాడు హైదరాబాదు, అలాగే ముస్తఫా కూడా అప్పుడు తప్పించుకున్నారు లాస్ట్ వీక్. కానీ వారం తిరిగి వచ్చేసరికి నూజివీడు పోలీసులు ట్రేస్ చేశారు. ముస్తఫా ఎక్కడున్నాడు అని అంటే గుజరాత్లో తలదాచుకున్నాడు అని చెప్పి పోలీసులకి సమాచారం వచ్చింది. వెంటనే నూజివీడు పోలీసులు గుజరాత్కి వెళ్ళి ముస్తఫాను అదుపులోకి తీసుకున్నారు, అరెస్టు చేసి ఏపీకి తీసుకొస్తున్నారని చెప్పి సమాచారం అందుతుంది. మరి దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఇలా బిహేవ్ చేస్తున్నారు? కేవలం డబ్బు కోసం, స్థలాల కోసం, లేదంటే కొడుకులకి మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చి వేరే వాళ్ళ చావుకి కారణం అవటం, ఇలా అంతా ఎందుకు జరుగుతుంది? అయితే ఇదంతా కూడా నేర ప్రవృత్తితో జరిగిన వ్యవహారాలైతే, మరోవైపు వీళ్ళు అరెస్ట్ అయిన దానికి కూటమి ప్రభుత్వమే కక్షగట్టి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేస్తోంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఆరోపిస్తున్నారు. మరి దాంట్లో నిజమెంత? అయితే ఇప్పుడు ముస్తఫా కుమారుడికి లోకేషో లేకపోతే చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మీరు ఇలాగ కిడ్నాప్ చేయండి, ఆ తర్వాత మిమ్మల్ని అరెస్టు చేస్తామని చెప్పి ఏమైనా చెప్పుంటారనుకుంటున్నారా? లేదా ముస్తఫా కుమారుడు స్వతహాగా తన సొంత తెలివితేటలతోనే ఇలా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ కిడ్నాపులు లేకపోతే బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడని మనం అనుకోవచ్చా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.